అసలు లోపముగానే కనబడినటువంటి ఒక లోపాన్ని గురించి ఈరోజు దేవుని వాక్య ధ్యానంలో నుంచి మీతో పంచుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. దాని గురించి కొన్ని మాటలు మీకు అందిస్తాను, శ్రద్ధగా వినండి. కొన్ని పాపాలు బయటికి కనబడతాయి, అర్థమవుతాయి. నరహత్య, ఒకడిని చంపినప్పుడు వాడు చచ్చిపోతాడు, వాడి కుటుంబం పాడైపోతుంది కనుక దాని విషయంలో మనకు స్పష్టమే. వ్యభిచారం, పొరుగువాని భార్యను ఆశించటం, వాని కాపురాన్ని తీయటం, వాని కుటుంబాన్ని కూల్చేయటం, వాని భార్యను సొంతం చేసుకోవటం, వాడి జీవితాన్ని పాడు చేయటం అనే పాపం. దొంగతనం, ఎదుటివాడి పరధనం దోచుకోవటం. ఇట్లాగా మనం చెప్పుకునేటువంటి పాపాలు చాలా వరకు బయటికి కనబడితే అర్థమవుతాయి. కొన్ని పాపాలు అర్థం కావు, కానీ వాటి వల్ల మనకు తెలియకుండా చాలా పెద్ద నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి పాపాలలో ఒక ప్రత్యేకమైన పాపాన్ని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పరిచారకులతో పాపాల గురించి ఎందుకన్నా, ఏదన్నా సేవా సంబంధంగా పరిచర్యకు సంబంధించి ప్రోత్సహించే విధంగా చెప్పకుండా పాపాల జాబితా మనకెందుకు అంటే, ఇది ఎక్కువ శాతం అన్ని జనుల్లో కాదు, విశ్వాసుల్లో కూడా కాదు, కానీ కొంచెం ఆ స్థాయిని కూడా దాటి వచ్చినటువంటి వ్యక్తుల్లో కనబడే పాపం కాబట్టే దీని గురించి చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఆదికాండంలో జరిగినటువంటి సంభవాన్ని నేను మీకు గుర్తు చేయటం జరిగింది. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. దేవుడు ఏదెనులో ఒక తోట వేసి ఆ తోటలో రకరకాల ఫలవృక్షాలు మొలిపించి, తోట మధ్యలో జీవవృక్ష ఫలం ఉన్నటువంటి చెట్టు, అదే జీవవృక్షం, మంచి చెడుల తెలివినిచ్చే పండ్లు కాచేటువంటి మరొక వృక్షం, రెండింటిని తోట మధ్యను నాటించాడు. ఈ తోటలో ఉన్న ప్రతి ఫలం మీరు తినండి, కానీ మంచి చెడుల తెలివినిచ్చే ఆ పండు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదాముకు చెప్పాడు. ఆదాము తన భార్య అయిన హవ్వకు చెప్పాడు, దేవుడు ఈ తోటలో ప్రతి చెట్టు పండు నువ్వు తినొచ్చు, కానీ ఆ మంచి చెడుల తెలివినిచ్చే పండు మాత్రం నీవు తినవద్దు అని చెప్పాడు. మనం దాన్ని తినొద్దు అంటే, సరేనండి అలాగే అని హవ్వ కూడా అంది. ఎందుకు తినొద్దు అన్నాడు అంటే, దేవునికి ఒక కోరిక ఉండింది. మనుషుణ్ణి చేశాడు, మనుషునికి కావలసిన సమస్తము సమకూర్చి పెట్టాడు, వానికి ఏది తక్కువ చేయలేదు, ఏది కొదవలేదు. అన్నీ అతనికి కావలసిన సమస్తము సమకూర్చి పెట్టి మానవుని స్వతంత్రునిగా అక్కడ ఉంచాడు. ఇక్కడున్న వాటిని అన్నిటినీ స్వేచ్ఛగా నువ్వు అనుభవించు, ఆనందించు, సంతోషించు, నీ ఇష్టం. ఆఖరికి స్త్రీ పురుషులుగా మిమ్మల్ని ఇద్దరిని నిర్మించి అన్ని విధాలా మీకు మేలు కలుగునట్లు ఆ సమస్తము నేను ఆశీర్వదించి ఇచ్చాను. హాయిగా జీవితాన్ని అనుభవించండి, సంతోషించండి, ఆనందించండి, నన్ను మహిమపరచండి. మీరు నాకు, నేను మీకు, మనం అని ఒక అందమైన వాతావరణాన్ని దేవుడు ఏర్పరిచాడు. చక్కగా అందులో ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, ఏ పండైనా తినవచ్చు. వారికి ఇంకా ఏది ఈరోజు మనుషుడు వెతుకుతున్న ఏది వారికి కొదువు లేదు. బాగుంది. అయితే ఆ మంచి చెడులో తెలివినిచ్చే పండు ఎందుకు తినొద్దు అన్నాడు అంటే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో ఒకటేమిటంటే, మంచి ఏదో చెడేదో తెలుసుకొని మంచిని మాత్రమే చేసి చెడును మానుకొని కంట్రోల్ చేసుకుని మొదలైనటువంటి పరిస్థితులు ఏవి అవసరం లేకుండాన్నట్లు, నీ ఒక స్వేచ్ఛాజీవి అయినప్పటికీ, నీ ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినప్పటికీ, నీ ఆలోచనలు కాకుండా నా ఆలోచనల్లో ప్రయాణం చేస్తే నీకు అన్ని విధాలా క్షేమం. కాబట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నానని నువ్వు నమ్మితే, నీ విషయంలో నేను నీకు ఇచ్చే సలహా, నేను నీకు చెప్పే ఆలోచన ప్రయోజనకరమని నీకు అనిపిస్తే, ఇక నీకు దాంతో పని లేదు.
నీకు ఏ ఆలోచన కావాలన్నా, ఏ సలహా కావాలన్నా, ఏ స్టెప్ తీసుకోవాలన్నా, నువ్వు నన్ను నమ్మి, నన్ను ప్రేమించి, నా ప్రేమ నీ పట్ల నిజమని నువ్వు అనుకుంటే నాకు చెప్పొచ్చు. నాకంటే మంచి ఆలోచన, మంచి ఐడియా నీకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి అన్నీ నీకు ఫ్రీగా ఇచ్చాను, పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చాను, కానీ నీ స్వచిత్తమును కలిగి ఉండకుండా నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నన్ను సంప్రదించటం అనేది అలవాటు చేసుకోనైనా మంచిది నీకు అని దేవుడు ప్రేమతో దాని జోలికి పోవద్దన్నాడు. అంటే మానవుడు స్వేచ్ఛాజీవి, స్వతంత్రుడు అయినప్పటికీ వాని స్వేచ్ఛను ఉపయోగించి, వాని స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి వానికి ఇష్టం వచ్చినట్టు నడిస్తే ఖచ్చితంగా అతడు చెడిపోతాడు తప్ప బాగుపడడు. ఎందుకంటే మానవ జ్ఞానం మానవుని చెరుపుతుంది తప్ప బాగు చేసే అవకాశం లేదు. ఈ సంగతి ముందే ఎరిగి ఉన్నాడు దేవుడు. ఎరిగుండి అన్నీ అనుభవించు, కానీ ఏదైనా ఒక నిర్ణయం చేయాలంటే, ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే, ఏ విషయంలోనైనా నీకు ఒక సలహా ఆలోచన కావాలంటే నీ అంతటి నీవు సొంత బుద్ధి, సొంత తెలివి ఉపయోగించకుండా నన్ను అడుగు, నా మీద ఆధారపడు. ఏది మంచిదో నన్ను అడుగు, ఏది చెడ్డదో నన్ను అడుగు, ఏది చెయ్యదగ్గదో నన్ను అడుగు, ఏది చెయ్యకూడనిదో నన్ను అడుగు, అది నీకు క్షేమం నా కుమారుడా అని ఆదాముకి ఆ మాట చెప్పాడు. ఆదాము హవ్వకు చెప్పాడు. ఇప్పుడు అది తినకపోతే మనకు వచ్చిన ఇబ్బంది ఏముందమ్మా? తింటే ప్రమాదం, కానీ తినకపోతే నష్టం ఏముంది అంటే, నాకు తెలిసి సంభాషణ జరిగి ఉండాలి. అన్నీ తినమన్నప్పుడు అది మాత్రం ఎందుకు తినొద్దన్నాడండి? ఇప్పుడు ఆయన సలహా మనం పాటించాల్సిందే, ఆయన ఆలోచనలు మనం వినాల్సిందే, కాదని కాదు, కానీ మనకంటూ ఒక సొంత జ్ఞానం, సొంత తెలివి అవసరం కదా. ప్రతిదానికి మనం ఆయన దగ్గరికి ఎట్లా పోతాం? ప్రతిదానికి ఆయన సలహాని ఏడ తీసుకుంటాం? మనకంటూ ఆలోచన ఉండాలి కదా. అమ్మాయి, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడవాకు. నీకు ఆకలి అవుతుందా? ఇన్ని పండ్లు ఉన్నాయి, తిను. అదే తినాలని ఏంటి? వద్దన్నాడు, వద్దు అంతే. సరేలేండి, నేనేమన్నాను? వద్దంటే దాన్ని టచ్ కూడా చేయను, నేను దాన్ని ముట్టను కూడా ముట్టను. నా డౌట్ అడిగాను అంతే. ఎందుకు వచ్చిన గొడవ? పెద్ద ఆయన చెప్పాడు. ఇప్పుడు మనకేం తక్కువైంది? మనకేం ఇబ్బంది అయింది? ఏం లేదు కదా, అంత బాగుంది కదా, ప్రశాంతంగా ఉండును. సరేలేండి, భలే పని. నేనేమన్నాను? దాని గురించి నేనేం ఆలోచించట్లేదు. అదే అన్ని చేయమన్న దేవుడు అదొక్కటే ఎందుకు వద్దన్నాడు అన్నది అది అక్కడ క్లారిటీ లేదు. అందుకని డౌట్ అలానే ఉండిపోయింది ఆ మనసులో. అన్ని విషయాల్లో దేవుడు మంచోడే, ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకో దేవుడి మీద డౌట్ ఉంది ఆమెకి. ఎక్కడ రాసుందిరా? నువ్వు చెప్తున్నావు నీ సొంత మాటలు, బైబిల్లో ఎక్కడ రాసుంది? దేవుని మీద హవ్వకి డౌట్ ఉందని బైబిల్లో ఎక్కడ రాసుంది అంటే అక్కడే ఉందండి. రాసి లేదు అక్షరార్థంగా, ఆ పదం రాసి లేదు, కానీ ఆ భావం తొణికే విధంగా హవ్వ ప్రవర్తించింది. ఎలా అంటే, ఈ అబ్బాయి ఉన్నాడండి, ఈ అబ్బాయికి నా మీద పూర్తి నమ్మకం ఉంది, చాలా ప్రేమ. ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి ఈ అబ్బాయి నా మీద చెడుగా చెప్పాడు. అతనికి నా విషయంలో వీసుమంతా కూడా డౌట్ లేదు. పూర్తిగా నన్ను ఎంతో నమ్మి ప్రేమించి ఫాలో అవుతున్న భక్తుడు లేదా వ్యక్తి, శిష్యుడు. కానీ ఇతనికి వచ్చి అతను నా మీద బ్యాడ్ చెప్పాడు, చెడుగా చెప్పాడు. చెప్పినప్పుడు ఇతను వింటాడా, తిరస్కరిస్తాడా? ఒక మాట చెప్పండి. మీరు నోరు తెరిచి చెప్పాలి. వింటాడా, తిరస్కరిస్తాడా? పైగా ఏమంటాడు? అబ్బాయి వచ్చి, నువ్వు శాలేమో నన్ను ఫాలో అవుతున్నావు అనుకుంటా అంటే, అవును బ్రదర్, అన్న చాలా మంచోడు అంటే. ఎవరు చెప్పారు మంచోడని? ఎవరు చెప్పారు అన్న మంచోడని? అన్న చరిత్ర ఇది, ఆయన అట్లా, ఆయన ఎట్లా అని ఏదో 24 చెప్పాడు ఆయన. కావాలంటే ఆధారాలు చూపిస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏదో ఆయనకు తగ్గదు ఆయన చెప్పాడు. అప్పుడు వెంటనే ఇతను నన్ను పూర్తిగా నమ్మి ప్రేమించి వెంబడించేవాడైతే అతనితో ఏకీభవించడు. నువ్వు అన్న గురించి ఈ మాట చెప్పావు కదా, నీ ఫోన్ నంబరు, సాయంత్రం అన్న నాకు కలుస్తాడు, నేను అన్న దగ్గరికి వెళ్తా, ఇవన్నీ అడుగుతా, నీ నంబరి, నిన్ను కూడా పిలుస్తా అని అంటాడా అనడా? అంటాడా అనడా? అనకుండా
నిజమే బ్రదర్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని ఏమన్నా స్వీకరిస్తాడా? స్వీకరించడుగా. ఫస్ట్ ఏం చేస్తాడు? నన్ను అడుగుతాడు. అందులో నిజాలేంటి, వాస్తవం ఏంటని అడుగుతాడు. ఎవరు? నన్ను నమ్మినోడైతే, నన్ను నిజంగా ప్రేమించినోడైతే. ఒకవేళ ఆల్రెడీ అతనికి నా మీద దురభిప్రాయం ఉందనుకో, ఒక విషయంలో డౌట్ ఉందనుకో, ఆ డౌట్ అంతరంగంలో అలానే పెట్టుకొని నన్ను ఫాలో అవుతున్నాడు. ఆ డౌట్ ఉన్న ఈ మనిషికి అతను వచ్చి నా మీద చెడుగా చెప్పాడు, అప్పుడు నమ్ముతాడా లేదా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటి సిగ్గుపడతారని? పెళ్లి చూపులు అయింది మరేంది? ఎక్కడన్నా సిగ్గుపడండి, కానీ దేవుని దగ్గర నకరాలు చేయొద్దు. నోరు తెరవాలి, చెప్పు. మరేంది? ఆ ముక్క చెప్పరేంది? ఏందా సిగ్గుపడతా మెలికలు తిరుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు. పోయిన శుక్రవారమే చెప్పా, దావీదు ఎట్లా ఎగిరాడు? అసలు ఏమన్నా పట్టించుకున్నాడా? మరి మిమ్మల్ని అట్లా ఎగరమనలేదుగా. అడిగిందని సమాధానం గట్టిగా చెప్పండి. రైట్, పాయింట్కి వద్దాం. ఆల్రెడీ నా మీద ఇతనికి డౌట్ ఉంటే, ఆ వ్యక్తి వచ్చి ఇతనికి నా మీద చెడుగా చెప్తే, ఆల్రెడీ నాకున్న డౌటు నిజమేనన్నమాట. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పిన ఈ మాటతో నా సందేహం నిజమైపోయింది అని వెంటనే నమ్మేసి అతనితో ఏకీభవిస్తాడు. హవ్వ సాతాను సర్పంలో ప్రవేశించి వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు, ఇది నిజమా? ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడా? అది తింటే మీరు చస్తారా? ఒట్టి మాట, చావనే చావరు. అది తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు జ్ఞానవంతులు అవుతారు, ఇంకా చెప్పాలంటే దేవతలు అయిపోతారు అన్నాడు. ఆ మాట అతను ఎప్పుడైతే చెప్పాడో వెంటనే హవ్వ ఏం చేసింది? మా తండ్రి గురించి నువ్వు అట్లా మాట్లాడతావా? మమ్మల్ని సృష్టించి మా కోసం ఇంత చేసి, ఇన్ని ఏర్పాట్లు చేసి, ప్రతిరోజు వచ్చి మమ్మల్ని పలకరించుకొని ముద్దాడుకొని ఎంతో ప్రేమ చూపించి వెళ్తున్న మా తండ్రి విషయంలో నువ్వు అలా మాట్లాడతావా? లేదు, ఆయన మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రక్కకు పెట్టడు. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎక్కడా మాకు వంచన చెయ్యడు. మా మేలు కోరేవాడే కానీ మా అభివృద్ధిని చూసి అసూయ పడేవాడు కాదు. ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మీద నువ్వు అనుమానం చెప్పావు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఎటు వెళ్ళవాకి, ఇక్కడే ఉండు, నాతోనే ఉండు. చల్లబూట ఆయన వస్తాడు. ఆ వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఆయన నీ ముందే అడుగుతాను, ఎందుకు తండ్రి మమ్మల్ని ఆ పండ్లు తినొద్దని చెప్పావు? ఎందుకని నిలదీస్తాను ఆయన్ని. చెప్తాడు ఆయన మాకు అన్యాయం చేస్తాడని చెప్తావేంటి? నువ్వు మా మేలు కోరడని చెప్తావేంటి అనాలి కదా. నిజంగా దేవుణ్ణి ప్రేమించి నమ్మిందైతే అందా మరేముంది? ఏముంది? అటు చెప్పాడో లేదో అలాగే వెళ్ళిపోయి కొన్ని పండ్లు కోసుకుంది. ఒకటన్నా కోసుకొని తినలా కొన్ని పండ్లు. ఎందుకంటే తాజేట కోతి వనమెల్ల జరచేని, ఇది పోయేది ఒకటి పోకుండా ఇంకా భర్తను కూడా వైనం చేయటానికి. కొన్ని పండ్లు తీసుకొని తిని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చింది. ఆ భర్తకి ఇచ్చే దానిలో కూడా వాడి సలహానే. ఆమె తీసుకొని తిన్నది. ఏంది నువ్వు తిని ఆగిపోయావు? నువ్వు దేవతవు అవుతావు, మరి నీ భర్త పాడు కావాల్సిందేనా? నీ భర్త అడవి జంతువులాగా అలా ఉండాల్సిందేనా? వెళ్ళు పిచ్చిదానా, నీ భర్త కూడా ఇపో. ఈ దెబ్బతో ఆయన కూడా బాగుపడిపోతాడు, ఇద్దరు దేవుళ్ళు అయిపోతారు. ఒక్కసారి సాతాను ఆలోచనకు మనం అవకాశం ఇస్తే ఇక ప్రతి దానిలో వాడు ఎంటర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే. విలువైన మాట ఇది. ఒక్క విషయంలో సైతానుకు నువ్వు అవకాశం ఇచ్చావంటే ప్రతి విషయంలో వాడు ఎంటర్ అవటానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. అందుకే వాక్యం చెప్పింది, అపవాదికి చోటియకుడి అన్నాడు. అస్సలు ఎక్కడ సందు ఇవ్వద్దు వాడికి. ఒక్క విషయంలో సందు కానీ నువ్వు ఇచ్చావంటే, ఒక్క చోట పోన్లే పాపం వీడు ఇంతసేటు మొత్తుకుంటున్నాడని ఒక్క అవకాశం ఇచ్చావంటే వాడికి అన్ని విషయాల్లో సలహా చెప్పబోతాడు. ఇది కావాలంటే మనుషుల్లో మీరు చూడండి,
ఎవరి మాట అయినా మనం విని ఎవరి సలహా అయినా లోబడి ఒక పని మనం చేసామనుకో, ఇక ఆ వ్యక్తులు ప్రతిసారి మనకు సలహా చెప్పబోతారు. అవునా? ప్రతి విషయంలో ఎంటర్ కాబోతారు. అవునా కాదా? ఎందుకు? మనం తెలివి తక్కువ వాళ్ళమని వాళ్ళకి అర్థమైపోయింది. ప్లస్ వాళ్ళు తెలివి గల వాళ్ళని మనం నమ్మి వాళ్ళ మాటను మనం ఫాలో అయ్యాం కనుక మన మీద వాళ్ళకి అథారిటీ వస్తుంది. మన తెలివి తక్కువతనం, వాళ్ళ మేధావితనం రెండు మనకు అర్థమైందన్న సంగతి వాళ్ళకి అర్థమై ప్రతి దానిలో ఎంటర్ అయ్యి ఏదో ఒకటి చెప్పబోతారు. సైతాన్ గాడు కూడా అంతే. ఒక్క దాని విషయంలో వాడికి సంధించామనుకో, ఇక అన్ని విషయాల్లో వాడు ఎంటర్ అవుతాడు. యూదా చేసింది ఏం లేదండి, యేసయ్యతో ఉంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కదానిలో సంధించాడు. సంచిలో సరుకు తీసి జేబులో వేసుకొని సొంత ఖర్చులకు వాడుకుంటున్నాడు. ఈ కకృతి బుద్ధి గుర్తించే సొమ్ము సంచి అతని చేతికే ఇప్పించాడు యేసయ్య. ఆ సొమ్ము సంచిలోంచి సొమ్ము తీసుకొని దొంగిలించుచూ వచ్చెను అన్నాడు యోహాను. అంతా బాగుంది, అన్నీ ఓకే, కానీ ఒక దొంగ బుద్ధి ఉంది వాడి దగ్గర, ఇంకేం లేదు. ఆ ఒక్క చోట సంధించాడు. చివరికి తన ప్రాణం తనే తీసుకొని ఒక నిరపరాధి యేసయ్యనే అమ్మేటువంటి దౌర్భాగ్య స్థితికి ఈడ్చుకెళ్ళాడు సాతాన్. కొంచెమైనా కొంప ముంచును అంటే అర్థం ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. కొంచెమేనండి, ఆ ఒక్కటేనండి, ఈ ఒక్కటేనండి, అదేం పెద్ద అసలు పట్టించుకోదగ్గది కాదండి. ఇల్లు మొత్తం తగలబెట్టడానికి ఎన్ని అగ్గి పుల్లలు కావాలింది? ఏమయ్యా, తాటాకులు తగలబెట్టడానికి ఎన్ని అగ్గి పుల్లలు కావాలి? ఒక 100 అగ్గి పుల్లలు కావాలా? లేకపోతే ఆ అగ్గి పుల్లకి ఉన్న మందు ఎంత? చాలు. ఎంత కొంచెము అగ్ని ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును అన్నాడు. కాబట్టి కొంచెం చిన్న విషయమే అయినా కొంచెం చోటు ఇచ్చిన వాడు మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, హవ్వకు ఆల్రెడీ దేవుని పట్ల సదభిప్రాయము లేదు. దేవుడు తనను ప్రేమించే విషయంలో, దేవుడు తనకు న్యాయముగా సహాయం చేస్తాడన్న విషయంలో, దేవుడు నిరంతరం తన మంచినే కాంక్షిస్తాడన్న విషయంలో హవ్వకి డౌట్ ఉంది, సందేహం ఉంది. ఆ సందేహం సాతానుగాడు ఇంకొంచెం రేజ్ చేసి, సందేహం కాదు తల్లి, అది నిజమే అని వాడు మాట్లాడేసరికి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపమని వద్దన్న పండు తీసుకొని తిని పాపం చేసింది అని మనం అనుకుంటున్నాం. కానీ దానికంటే ముందు జరిగింది ఒక పాపం. ఏంటంటే, దేవుని మాటను సీరియస్గా తీసుకోకపోవటం. అది దేవుని మాటను తీవ్రముగా ఎంచకపోవటం, దేవుని మాటను తేలికగా పరిగణించటం. ఇదండి. దేవుడు ఒక మాట రిలీజ్ చేశాడు, దేవుడు ఒక మాట హెచ్చరిక చేశాడు, దేవుడు ఒక మాట మనకు వెల్లడిపరిచాడు అంటే దాన్ని తీవ్రముగా తీసుకోవాలి. ఎంత తీవ్రంగా తీసుకుంటామో అంత క్షేమం, ఎంత తేలికగా ఆలోచిస్తామో అంత పాడైపోతాం. ఇక్కడ పాయింట్. స్తోత్రం చెప్పండి. హవ్వ చేసిన మొదటి పొరపాటు ఏమిటంటే, దేవుని ప్రేమను శంకించుట. ఎప్పుడైతే దేవుణ్ణి అనుమానిస్తామో, ఎప్పుడంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన సదా నా మేలే కాంక్షిస్తాడు, ఆయన ఏది చేసినా నా మంచికే చేస్తాడు అని దేవుణ్ణి నమ్మకపోతే దేవుని మాట తేలిగ్గానే తీసుకుంటాం. సో దేవుని మాట తేలిగ్గా తీసుకున్నాము అంటే దాని అర్థం దేవుని కంప్లీట్గా మనం నమ్మలేకపోతున్నాము అని అర్థం. సోదరా, ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ అర్థం కానంత మర్మం ఏం కాదు, ఇంత తేటగా చెప్తున్నా. దేవునికి మహిమ. ఇక్కడ మనం గుర్తుపట్టుకోవాల్సింది, బాగా మైండ్కి ఎక్కించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం, సీరియస్గా తీసుకోవటం. కడవరి దినాలలో, అంత్య దినాలలో భక్తులలో చాలా ఎక్కువగా కనబడే లక్షణం ఇదే. అందుకని చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ. ఆయనను సేవించేటువంటి భక్తి పరులలో చాలా మందిలో 190 మందికి కనపడే లక్షణం ఇదే. ఏంటది అంటే, దేవుని మాటలు వారి చేతుల్లోనే ఉంటాయి,
దేవుని మాటలు వారి చెవులకు వినబడతాయి, దేవుని మాటలు వారి చుట్టూ ఉంటాయి. కానీ వాటిని ఆయన బిడ్డలు తీవ్రముగా తీసుకోరు, సీరియస్గా తీసుకోరు, తేలికగా తీసుకుంటారు. తేలికగా తీసుకున్నందుననే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించటం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోవటం అనేవి జరుగుతాయి. అర్థమైందా? కాలేదా? సరే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దేవుని మాటల్ని తీవ్రంగా ఎందుకు తీసుకోవటం లేదు మనిషి? ఆయన చెప్పేది 100% మన మంచికేనన్న గ్రహింపు లేకపోవడం, ఆయన మనల్ని ఒక దారి చేస్తాడో లేదో అని సందేహించడం, దేవుడా 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 అని దేవుడిని నమ్ముకొని అదొద్దు ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అని అన్నీ కంట్రోల్ చేసుకొని కూర్చుంటే ఏం ఒరిగింది? ఇంతవరకు పెళ్లి కాలేదు అమ్మాయికి. అన్ని మంచి సంబంధాలు, అన్యులైతేనే మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. కానీ దేవుని బిడ్డ కావాలి, దేవుని బిడ్డ కావాలి, దేవుని బిడ్డ కావాలి, దేవుని బిడ్డ కావాలని వచ్చిన సంబంధాన్ని పోగొట్టావు. ఇప్పుడు అసలు సంబంధాలు రావటం లేదు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారంటే ఎవరు దొరకట్లేదు. ఈడు మించిపోతుంది, నలుగురు నవ్విపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? భర్తో భార్యో ఎవరో ఒకళ్ళ విశ్వాసం బలంగా ఉంటే ఆ రెండో వాళ్ళు అంటుంటారు ఈ మాటలు. ఏదో అక్కడికి పోయినాక ఆమె వాళ్ళని మార్చుకునేదేమో, ఆమె తిప్పలం పడి ఎట్లనో మార్చుకునేదేమో. పోతే ఆ పిల్లని కూడా నరకానికి ఈడ్చుకెళ్తారు, ఆ చెడుగులోకి దించేస్తారు, ఆ పాపంలో నెట్టేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? ఓపిక పడదా అని చెప్పుకొచ్చావు గయ్యా. ఈ పిల్ల మాత్రం తక్కువదా? దేవుడిని నమ్మినోడినే చేసుకుంటానని అంత భక్తురాల్లాగా బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ భక్తుడు చేసిందేం లేదు, ఈ భక్తురాలు పొందిందేం లేదు. మరి ఏం చేశాడు దేవుడు? ఈ సూటిపోటి మాటలు తట్టుకోలేక చేస్తున్నాను నేను. అదేమంటే అంత మంచిగా జరిగిద్ది అని 30 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం మంచి? 30 ఏళ్ళ ఈడు వచ్చిన పిల్లని చేసుకోవాలంటే 32, 33 వయసు ఉన్నోడు అంత సంవత్సరాలు ఎవడు ఆగుతాడు పెళ్ళికి? ఇప్పుడు ఎక్కడ తెస్తావు? అంత మంచిగా చేశాడు. అని ఇప్పుడు ఎవడో ఒకడు అదే సమయంలో అన్య సంబంధం తీసుకొస్తాడు. అన్ని సంవత్సరాలు ఓపిక బట్టి అన్య సంబంధం వచ్చేసరికి ఇక అమ్మాయిని తిట్టి ఆయన్ని తిట్టి ఇక దేవుడా 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 అని కూర్చొని ఇంకా పద్దాకలు అదే భజన చేస్తే నేను ఊరుకోను. అవసరమైతే నా ప్రాణం తీసుకుంటా, ఈ అవమానం నేను తట్టుకోలేను. ఇస్తావా ఇవా? ఓకే, అయిపోయింది, ఇచ్చేసాడు. ఆ అమ్మాయి కూడా ఈ పోడు పడలేక చేసేసుకుంది. తర్వాత ఏం జరిగింది ఊహించండి మీరు. కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి వేరే క్రమంలో కనపడింది. ఆ క్రమంలోకి వెళ్ళిపోయినా సుఖంగా బతికిందా? ఆ పెళ్ళి పెటాకులు అయిపోయింది. చివరికి ఒంటి పక్షిగా నిలబడిపోయింది. అంతకుముందు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలోకి వచ్చేసింది. ఒకవేళ కొంచెం తమాయించుకొని, దేవా నిన్నే నమ్ముకున్నాను, నన్ను సిగ్గుపరచవని ఎదురు చూస్తున్నాను, నా పట్ల నీకు వేరు ప్రణాళిక ఉంటే అది నాకు బయలుపరచు, లేదు నాకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆలస్యం చేస్తే అదేదో నా ముందుకు నీవే రప్పించు తండ్రి. తెలిసి నేను పోయి శాపగ్రస్తమైన క్రమంలో ఉన్న వాళ్ళతో పాలిభాగస్తురాలనై నన్ను నేను నాశనం చేసుకోవాలనుకోవటం లేదు. నేను బ్రతికినా చచ్చినా నీ మహిమ కొరకు, నీ కొరకు బతకాలనుకుంటున్నాను. నా పట్ల కనికరపడు అని దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిజంగా నాకు న్యాయం చేస్తాడని నమ్మితే మరొక అడుగు వేయడానికి సాహసం చెయ్యరు. సణుగుడు ఉండదు, గొణుగుడు ఉండదు. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే, నువ్వు నిజంగా దేవుని విశ్వాసివైతే, నువ్వు నిజంగా దేవుని మీద, దేవుని ప్రేమ మీద నీకు వీసుమంతా కూడా డౌట్ లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటావు. 30 కాదు 35 ఏళ్ళు వచ్చినా ప్రశాంతంగా ఉంటావు. ఎందుకు? 37 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎవరిని ఆపుతాడు దేవుడు?
ఎక్కడో రెడీ చేసి పెడతాడండి ఇంత సృష్టిలో. ఇంకెక్కడ కుదిరిద్దిలే సార్. పాప ఇక దేవుడు చేద్దామన్నా కష్టం, దేవుడికి కూడా దొరకరు ఇక అన్నట్టుగా కొంతమంది సంశయించి సణిగి గొణిగి తొందరపాటుగా ఏదో ఒక అడుగు వేసేస్తారు. అది ఒక దారి అయిపోయింది. చివరికి అటు అవిశ్వాస అయిపోయింది అమ్మాయి, పెళ్ళి పెటాకులు అయిపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. వీళ్ళ విశ్వాసంలో కూడా వెలితి ఏర్పడింది. అదే నిరీక్షించారు, ఇంకొంచెం నిరీక్షించి దేవుని కొరకు ఇంకా మొర్రపెట్టి, దేవా నీ కార్యం త్వరపెట్టు నాయన సహాయం చేయమని దేవుణ్ణే ఆనుకుంటే ఖచ్చితంగా శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇవ్వడా? కానీ చాలామంది విశ్వాసులుగానే పిలువబడతారు, విశ్వాసులమని చెప్పుకుంటారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం సేవిస్తున్నాం అంటూనే ఉంటారు. కానీ తల నిండా తట్టెడు డౌట్లు, అనుమానాలు. ఇదంతా హవ్వ అనుభవం. మరి దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పారు, ప్రసంగాలన్నీ విన్నాను. మరి నేను మంచంలో నుంచి ఇంతవరకు దిగలా. మరి ఏది స్వస్థపరిచి మంచంలో నుంచి దించి నిన్ను మామూలుగా నడిపిస్తే ఏమో నరకపాత్రమైన పాపం చేసి నాశనం అవుతావేమో. నువ్వు దిగటం మంచిది కాదని ఉంచాడేమో. ఏది చేసినా నీ మంచికే చేస్తాడని నువ్వెందుకు అనుకోనవు? ఏమో నువ్వు చెబితే కరెక్టే అనిపిస్తుంది కరెక్టే అనిపిస్తుంది కానీ అన్నయ్య కూటం అయిపోయినాకే దిగులేస్తుంది అని కొంతమంది అనుకుంటుండొచ్చు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. దేవుడే నాకు కనికరిస్తాడు, దారి చూపిస్తాడు, ఏదో ఒక మార్గం నా కోసం ఆయన సిద్ధపరుస్తాడు. ఆయనను నమ్మి నేను ఆయన వైపు చూస్తున్నప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. ఒకవేళ ఆయన చిత్తమైన నన్ను అవమానానికి అప్పగిస్తే అప్పగించని ఆయనకే స్తోత్రం. అంతేగాని తొందరపడి నేను ఏ నిర్ణయాలు చెయ్యను. కొంతమంది ఏం చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారండి. దేవుణ్ణి నమ్మి విశ్వసించిన విశ్వాసులు అవిశ్వాసుల్లాగా ఆలోచించి సైతానుగాడి దుష్ట ప్రేరణకు లొంగిపోయి, ఇప్పుడు హవ్వ చేసిన పని ఏందనుకున్న ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసింది అవ్వ. దేవుడు వద్దన్న పని చేసి చేతులారా మరణాన్ని తెచ్చిపెట్టుకుందిగా. తన చావు తనే తెచ్చిపెట్టుకుంటే అది ఏమంటారు మరి? ఒకసారి చెప్పండి. రెండు చేసింది, ఆత్మహత్య చేసుకుంది, హత్య కూడా చేసింది. అంతేగా పాపం ఒక నిర్దోషికి తీసుకెళ్ళి ఇచ్చి వాడిని కూడా చావు నూకిందిగా. బ్లంట్గా మోటుగా మాట్లాడాలంటే అన్యాయంగా ఒకటి చంపేసింది కదా పాపం. తొందరపాటు మనుషులకు ఎంత నాశన హేతువో, తొందరపాటు దేవుణ్ణి అనుమానించుట, దేవుణ్ణి సందేహించుట అనేవి ఎంత డేంజరో చూడండి. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మావు. ఆ దేవుడు నజరేయుడగు యేసు, ఆయన నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడని కూడా నమ్మావు. పాటలు పాడావు, భజన చేశావు, కీర్తించావు, స్తుతించావు, ఆరాధించావు, ప్రార్థించావు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంతసేటు నమ్మాను నిన్నే నమ్మానని పాటలు పాడింది నువ్వు కొన్ని విషయాల్లో ఎందుకు మూర్ఖంగా ప్రవర్తించి నీ ప్రాణం నువ్వు తీసుకుంటానికి ఆలోచన చేస్తున్నావు? లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరి హృదయాల్లో ఏ బాధ ఉందో, ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకు తెలియదు. కానీ సాతాను నిన్ను ప్రేరేపించే ప్రేరేపణను గుర్తుపట్టు. వాడు నీ దగ్గరకు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకే ఒక్క మాట మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడు. ఏంటో తెలుసా? ఒరే బాబు, నాకు నీ మాటల కంటే దేవుని మాటలు చాలా సీరియస్. నువ్వు 100 చెప్పు, నువ్వు చచ్చిపోను, నేను చావను. తొందరపడి ఇంకేదో ఒక నిర్ణయం తీసుకో అను, నేను తీసుకోను. నాకు నమ్మకం ఉంది ఆయన మీద. చేస్తే చేయని, ఆయనే నన్ను పాడు చేయని, పర్వాలేదు, అప్పగించుకుంటా. అంతేగాని ఆయన్ని సందేహించను, ఆయన అనుమానించను, ఆయన ప్రేమను శంకించను. ఆయన మాట నాకు సీరియస్. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన్నే నమ్ముకున్నాను నేను. అరే, అవిశ్వాసిగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఈరోజు విశ్వాసనే నిరంతరం ఆయనే నా ప్రపంచంగా బ్రతుకుతున్న నా విషయంలో అన్యాయం చేస్తాడా? ఆ న్యాయవంతుడు అంత న్యాయం తప్ప అన్యాయం చేస్తే చెయ్యని, ఆయన చేస్తే చెయ్యని, నేను మాత్రం చేయను.
బా ముగ్ధుడైపోతాడు దేవుడు. ఆ నీతిమంతుడు, నిరపరాధి, నిర్దోషి, ఆ న్యాయవంతుడు, సర్వలోకానికి న్యాయం తీర్చే ఆ చక్రవర్తి, ఆ రారాజు నా విషయంలో కాఠిన్యం వహించి అన్యాయం చేస్తే చెయ్యనీగాక, నేను మాత్రం ఆయన విషయంలో న్యాయం తప్పను, ఆయన మాటను సీరియస్గా నేను తీసుకుంటున్నాను, నేను మాత్రం వేరే అడుగు వేసే ప్రసక్తే లేదు, నీ మాట నేను వినే అవకాశమే లేదు. ఇదే మాట షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు అన్నారు. రాజువైన నెబుకద్నెజరు, నీవు ఏర్పరిచావే అగ్నిగుండం, నువ్వు సిద్ధపరిచిన ఈ అగ్నిగుండం ఇంతకింత అంతకంత అయిపోయినా అందులో నుండి మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు మా దేవుడు. హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోతే పోని, ఆయన రక్షింపకపోయినా పర్వాలేదు, మా విషయంలో ఆయన న్యాయం తప్పి అన్యాయంగా వ్యవహరించినా పర్వాలేదు, మేం మాత్రం ఆయనకి ఇచ్చిన మాట తప్పం. ఎంత మాట అన్నారో చూడండి. ఆయన బాధ్యత విస్మరించి తన భక్తుల్ని కాపాడుకునుట అనేది ఆయన బాధ్యత. అది విస్మరించి ఆయన అప్పగిస్తే అప్పగించుని కాలిపోతాం. అంతేగాని మా విషయంలో మేము ఆయనకి ఇచ్చిన మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పమో. ఆ మాట దెబ్బకి దిగొచ్చాడు అగ్నిగుండంలోకి. మెల్లగా జాగ్రత్త, కందిపోతాయి. ఆడపిల్లలకి వెళ్ళి గట్టిగా మోగుతుంది, మీరేమయ్యా కొడితే అట్లా ఉండాలి, చప్పట్లు కొడితే. గుండెగా మంచిదన్న ఒక పక్క చెబుతుంటే పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగాం? ఆ దెబ్బకి దిగొచ్చాడు. మరి అంతసేటు విశ్వాసం నుంచి అంత నిరీక్షించిన భక్తుల్ని సిగ్గుపరుస్తాడా? అగ్నిగుండంలో విసిరినోళ్ళు తెచ్చారు, ఆయనేమో ఆ వేయబడిన 3 భక్తులతో పాటు ఆయన వచ్చి అగ్నిగుండంలో తిరిగాడు. అందరినీ కాల్చిన అగ్ని తన భక్తులను ఏమీ చేయలేకపోయింది. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు ఒక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు ఒక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఒరే బాబు, ఈ మోనిటర్లు ఏంట్రా కష్ట. 4వ వానిగా ఒరే మీరు కొంచెం యాక్టివ్గా ఉంటండి అన్న. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. హల్లెలూయా. ఏదో వెలితి కనపడుతుంది బచ్చే, అయ్యా అంటే వాడి బేస్ మోగుతున్నట్టుంది కదా, దగ్గాలు అసలు వినపడట్లా నాకు అర్థమైందిరా జగదీశ, నువ్వు దిగులేసుకోవాకు, నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఆటి బేస్ తగ్గించి ఈ బేస్ ఇచ్చారా, దబక్ దబక్ తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది వినపడాలా కొంచెం లోలో.
తబలా డగ్గానాదం అనేది మాధుర్యంగా ఉంటుంది కదా, అది మూమెంట్ ఇస్తుంది. ఈ ధన్ ధన్ అనేది పెళ్ళిళ్ళలో అంతమంది నా చిన్నప్పుడు ఇంత పెద్ద డ్రమ్ ఒకటి పెట్టుకొని అటొకటి ఇటొకటి కర్రలు తీసుకొని పెటామని కొడుతున్నారు. తబలా ధన్ అని వస్తుంది. ఉండాలి అది కూడా, కాకపోతే కొద్దిగా తగ్గాలి. డగ్గానాదం అవుట్ అవ్వాలి, చూసుకోండి. అదొక్కటి బ్యాలెన్స్ చేసుకోండి. ఈ మానిటర్లో అవకాశం ఉన్నంత వరకు నా చెవులకు ఇంపుగా వచ్చేటట్టు చూసుకోండి. ప్రోత్సాహకరంగా నేను పాట పాడితే కొంచెం ఉజ్జీవంగా, నేను ఎలా ఉంటే మీరు అలా ఉంటారు. అది ఇక్కడ మర్మం. నేను నీరసంగా ఉన్నాను అనుకో మీరు కూడా, నేను యాక్టివ్గా ఉన్నాను అనుకో మీరు కూడా. ఏం చేద్దాం, ఇక్కడ స్విచ్ ఉంది, అక్కడేమో బల్బు ఉంది, అది విషయం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. అది పరిస్థితి. వచ్చాడా లేదా? తన భక్తుల నమ్మకాన్ని సిగ్గుపరిచాడా? అరే మనిషే నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను, నువ్వు ఏం చేస్తావు మరి అని మనిషితో అంటే తల తాకట్టు పెట్టైనా తెచ్చి తన నమ్మకాన్ని కాపాడుకోవటానికి ఇష్టపడతాడే? ఒక మనిషే అంత మాట విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నప్పుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు మాట తప్పిపోతాడా? మాట తప్పుతాడయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తున్నా, తప్పడు. సీరియస్గా తీసుకోవాలి దేవుని మాటని, అది ఇక్కడ పాయింట్. అరే ఆమె టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది, దేవుని ప్రేమను శంకించింది. అనుమానించాల్సిన వాడేనా దేవుడు? యేసయ్య కానే కాదు. మరి డౌట్ వచ్చాక దొడ్డిదారులు వెతుక్కుంటుంది మనం. డౌట్ వచ్చాక వేరే మార్గాల్లో పొందుదామన్నట్టు తిప్పలు పడుతుంది మనం. దేవుడు మరో రకంగా నాకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోతేనే కదా మనుషులకు దాసోహమై మనుషుల భజన చేసుకుంటూ బతుకుతుంది మనం. దేవుడు ఎలాగైనా నన్ను ఆదుకోగలడు, నేను దేవుణ్ణే హత్తుకుంటా, ఏ మనుషుని లక్ష్య పెట్టనని దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుని హత్తుకుంటే ఎవరికి దాసత్వం చేయనిస్తాడు దేవుడు? ఏ దొడ్డిదారిలో వెళ్ళి సంపాదించే అవసరం ఏర్పడిద్ది? ఏ గడ్డి తినాల్సిన అవసరం ఉంటుంది మనకి? ఉంటుందా? రాణిస్తాడా? భక్తి చేస్తున్నాం, దేవుణ్ణి నమ్మాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ దేవుడు మాటలు, దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని హెచ్చరికలు అంత సీరియస్ కాదు భయ్యా, అంత సీరియస్. ఆయన్ని ఏదో చెప్పుతారు కానీ అన్నీ జరగవు అని నమ్ముతున్న అవిశ్వాసులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ విశ్వాసులే పేరుకి, కానీ లోపల మాత్రం దేవుని మాటల విషయంలో పట్టింపు లేదు, సీరియస్ లేదు. ఏముంది అవన్నీ కామన్ నడుస్తుంటుంది, అదంతే. కాదంటారా? నేను చెప్పేది నిజం కాదంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా అన్నాడు? యథార్థంగా చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా నిజమే. అదే మనం ఆయన మీద అనుకుని ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన ఆలోచనల చొప్పున, ఆయన అభ్యంతర పడకుండాన్నట్లు మనం అడుగు వేస్తే, ఫస్ట్ అసలు నువ్వు ఏందో కాదు, నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయంలో ఆయన సీరియస్గా అవుతాడు. నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయంలో ఆయన సీరియస్ అవుతాడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు నీ విషయం. బా, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంత నమ్మింది నా బిడ్డ నా విషయమై, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో, ఎంత శోధనల మధ్య తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు నా కుమారుడు. ఇదిగో ఈతని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, ఈమెని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని ఇక ఆయన మొదలు పెడతాడు కదా దీవెన. ఇవ్వడా? ఆయనకు నిజముగా మొర్రపెట్టేవారిని సిగ్గుపరుస్తాడా? అవమానపరుస్తాడా? మాట తప్పుతాడా? ఆయన రోషం గల దేవుడు. ఆయన నమ్ముకున్న వాడిని అన్యాయంగా వదిలేస్తే ఆయన సింహాసనమే కూలిపోతుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. నేను చెప్తున్నా, నీ దగ్గర 24 వంకర్లున్నా
నిన్ను వదలడు ఆయన, వదలడు. నీ విషయంలో అంత సీరియస్గా ఉంటాడు, నువ్వే ఆయన విషయంలో సీరియస్గా ఉంటావు. నమ్మదగిన వాడు అని పాడటం కాదు, నమ్మాలి నిజంగా. వంకర టింకర త్రోవల్లోకి వెళ్ళి దేవుడికి ఎక్కువ రిస్క్ లేకుండా నేను వంకర మార్గాల్లో పొందుతాను, పాపం దేవుడు ఎక్కడ రిస్క్ చేస్తాడు నా కోసం అని జాలిపడి కొంతమంది వంకర దారులకు వెళ్తూ ఉంటారు, మనుషులకు దాసులు అవుతుంటారు. వద్దు బిడ్డ, దేవుడు నీకు ఆ బతుకు ఇవ్వాలనుకోవటం లేదు. ఆశీర్వాదకరమైన ఘనమైన గౌరవనీయమైన జీవితమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎవరి దయా దాక్షిణ్యాలో, ఎవరి ముష్టి కోసమో ఎదురు చూసేటట్టు నిన్ను ఉంచాలనుకోవటంలా ఆయన. ఆశీర్వాదకరంగా నువ్వు అనేకులకు ఇచ్చేటట్టు నిన్ను చేయాలనే కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి భిక్ష కోసం, ఎవరి దయ కోసమో, ఎవరి కనికరం కోసమో పడిగాపులు కాసి అరువులు దాచి ఆశపడే స్థితిలో ఉంచాలనుకోవటంలా నిన్ను దేవుడు. మనం దొడ్డిదారులు దొక్కాల్సిన అవసరం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆఖరి నిమిషం వరకు నీ మీద నమ్మకంతోనే చూస్తాను నేను. ప్రతి విషయంలో ఇదే చెప్పాలి దేవునికి. ఎందుకంటే దేవా, నీ వాగ్దానాలన్నీ సీరియస్ అని నేను నమ్మా. నీ వాగ్దానాలు, నా విషయంలో నువ్వు చేసిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుతాయని నేను నమ్ముతున్నా. నీ వైపు నేను చూసిన ఈ చూపు, నీ కోసం నేను ఎదురు చూసి నిరీక్షించిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముతున్నా. ఎవరి దయ నేను కోరను, ఎవరి కనికరం నేను కోరను. నాకు దయ చూపినా, కనికరించినా, ఏం చేసినా నా దేవుడవు నువ్వేనయ్యా. నీకు స్తోత్రం. ఇది భక్తుని మాట, భక్తురాలి మాట. అరే, దేవుడిచ్చిన మాటలు నెరవేర్చడానికి సమర్థుడని మాటలు చెప్పడం కాదు, మనం నమ్మాలి, ఎదురు చూడాలి. మానవ ప్రయత్నంగా ఏదో తిప్పలు పడతాం, కాలేదు, వదిలేసాయి. దొడ్డిదారులు తొక్కొద్దు, అడ్డదారులు వెళ్ళొద్దు, అడ్డదిడ్డంగా ప్రయాణం చేయొద్దు, వక్ర మార్గాలు వెతకొద్దు. పిల్ల పెళ్లి విషయంలో నీ నిరీక్షణ సఫలమైద్ది. అంతగా ఆయన న్యాయం తప్ప అన్యాయం చేస్తే చెయ్యని, అది కూడా చూద్దాం. పోతే పోయింది, మన జీవితం పోతే పోయింది. సమాజానికి ఒక సాక్ష్యం ఇద్దాం, దేవుడు అంత న్యాయవంతుడు గాడని. దేవుడు అంత న్యాయవంతుడు గాడు, దేవుడిని నమ్మినందుకు ఇదిగో నా జీవితం అన్యాయం అయిపోయిందని మన మౌన సాక్ష్యం ఇద్దాం సమాజానికి. ఇప్పించుకుంటాడు ఆయన, ఒక తన్నుదంతాడు. ఇద్దరిలో కూడా ఆ మాట అనుకోవద్దురా వెధవాయని. న్యాయం తప్పుతాడా? ఆయన మీద నమ్మకంతో ఆయన చిత్త ప్రకారం ఎదురు చూస్తే అన్యాయం జరిగిద్దా? అసంభవం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగట్టిగా చెప్పో. వ్యాధి విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, అప్పు విషయంలో అయినా, అధికార విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా, భౌతిక విషయాల్లో అయినా, ఆత్మీయ విషయాల్లో అయినా ఆయన మాట సీరియస్గా తీసుకోండి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకండి. నీకు సహాయం చేస్తానన్న విషయంలో దేవుని మాట నీకు సీరియస్గా ఉండాలి. దేవుడు చెప్పాడంటే అయిద్దంతే. నేను నీకు మాట ఇచ్చానంటే ఎంత నమ్మకం నీకు? శాలేమ అన్నాడంటే వస్తాడు. శాలేమన్న అన్నాడంటే అమ్మ నేను మీ ఇంటికి వస్తాను తల్లి అంటే మధ్యరాత్రి వరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? మధ్యరాత్రి అయినా సరే అన్న మాట తప్పుడు, వచ్చి కనీసం అడుగు పెట్టని వెళ్తాడు. అంత నమ్మకం కొంతమందికి నా మాట మీద. తొందరపడి మాట ఇవ్వడు, ఇస్తే తప్పే ప్రసక్తే లేదు. చేస్తానంటే చేస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, వస్తానంటే ఎంత టైం అయినా వచ్చి వెళతాడు. అంత నమ్మకం శాలేమన్న మాట తప్పడు అని. అరే, మట్టి పురుగు మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావే, ఈ మట్టి పురుగును సృష్టించిన ఆ మహనీయుడు ఎంత నమ్మదగిన వాడు. ఒక మనుషుడే తన మాటను అంతగా కాపాడుకోవటానికి ఇష్టపడితే మరి నా దేవుడు ఎందుకు కాపాడుకోడు? ఏదన్నా ఆపాడు, ఆగాడు అంటే నీ మేలు కోరే ఆగాడు, నీ మంచి కోరే, నీ క్షేమం కోరే ఆపాడు. అది నమ్మాలి నువ్వు. దానికి ప్రతిగా నీకు 4 గంటల మేలు, 4 గంటల లాభం
వచ్చేటట్టు చేసి చూపించి అప్పుడు నిన్ను సంతోషపెడతాడు. డౌట్ పడ్డావు కదా, తేడా పడింది అనుకున్నావు కదా, పిచ్చోడా నేను లేనా? నీకు 4 గంటల నలువైపుల ప్రయోజనం కోసమే అట్లా ఆపాను, ఇదిగో ఇప్పుడు అనుభవించు అంట. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయము తీర్చువాడు, అన్యాయము చేయుట అసంభవము. పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ఓకే, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఈ లైవ్లో ఉన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆనందం, నేను కూడా దేవునికే స్తోత్రం చెప్పుకుంటున్నా. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, కనీసం ఇక నుంచి అన్నా దేవుని మాట సీరియస్గా తీసుకుందామా, లేకపోతే ఇది కూడా దులిపేసిపోదామా? దులిపేసిపోతే నీ కర్మ అంతే. ఇక ఏ దొడ్డిదారిలో వెతుక్కోవాలా, దరిద్ర బతుకు బతకాలా. లేదు, రోషంగా ఉంటాను, దేవుని మాట సీరియస్గా పట్టుకుంటాను అని గట్టిగా నువ్వు దేవుని మాటను పట్టుకోగలిగితే ఖచ్చితంగా నేను చెప్పిన బ్లెస్సింగ్ అనేది నువ్వు పొందుతావు, ఆశీర్వాదం అనేది స్వతంత్రించుకుంటావు. దేవుని పాదాలే పట్టుకోవాలా, దేవుణ్ణే పెనుగులాడాలా దేని విషయంలోనైనా. నాకు తెలియదయ్యా, నువ్వు చెప్పావు, నువ్వు మాట ఇచ్చావు, నీకోసం నేను కనిపెట్టుకున్నా, నన్ను సిగ్గుపరచొద్దు, నువ్వు నాకు సహాయం చేయి. లేకపోతే నీకే చెడ్డ సాక్ష్యం వచ్చింది, నాకెందుకు, తెప్పించుకో. నాకెందుకు, నీకే అవమానం వచ్చింది, నాదేం పోయింది, తెప్పించుకో అవమానం. నీ పరువే పోయిద్ది, నీ ఇష్టం. పోగొట్టుకుంటావా నీ పరువు? నాకెందుకు, నిన్నే తిడతారు అందరూ అని కన్నీరు పెట్టు దేవుని ముందు. ఏమన్నా తెలుసా, నన్ను తిట్టినా పర్వాలేదు, నిన్ను ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాను యేసయ్యా. నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, అది నాకు గాయం అయిపోయింది, మరణం కంటే యాతన అయిపోయింది. నన్నా పర్వాలేదు ప్రభా, నిన్ను అవమానపరిచే మాట నా చెవులకు వినబడితే తట్టుకోలేకపోతున్నాను. కనీసం నన్ను బట్టి కాకపోయినా నిన్ను బట్టి నీ మహిమ కొరకైనా ఈ కార్యం చేయమని దేవుని అడగొచ్చు. నువ్వు చేయలా? ఇంతవరకు కార్యాలు చేయలేదా దేవుడు? అనుభవించలేదా నువ్వు నేను? ఎన్నో ఇన్ని చేసిన దేవుడు ఇక ముందుకు ఎందుకు చేయడం అనుకుంటున్నా? చాలా సీరియస్ పాయింట్ ఇది. దేవుని మాటల్ని తీవ్రముగా ఎంచనందున మనందరికీ నష్టం తెచ్చిపెట్టింది హవ్వ పండు తెచ్చిస్తే ఆదామన్నా దేవుని మాట సీరియస్గా తీసుకున్నాడా? చెప్పటం అయితే భార్యకు చాలా గంభీరంగా చెప్పాడు, మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అన్నని చెప్పాడు. కానీ ఆమె పండు తెచ్చి ఇచ్చేసరికి ఆమెకి వెళ్ళి చూస్తే పండు తిన్నాడు, అయిపోయింది. వాళ్ళు పాపం చేసేదానికంటే, ఆజ్ఞ అతిక్రమం అంటే పండు తిని పాపం చేసేదానికంటే ముందే జరిగిపోయింది పాపం. ఏం పాపం అంటే దేవుని మాటని తేలికగా తీసుకోవటం, సీరియస్గా తీసుకోకపోవటం, దేవుని మాటల్ని గౌరవించకపోవటం, భయపడకపోవటం. ఒక్కసారి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. మీరు చేయలేదా? ఎన్నోసార్లు జరగలేదా మీలో ఈ తప్పు? దేవుని మాటలను అన్ని సందర్భాల్లో అన్ని వేళలా సీరియస్గా తీసుకున్నారా? పక్కకు పెట్టారా? చాలాసార్లు పక్కకు పెట్టారు. ఎంత నష్టం? తొందరపడి అడిగేస్తే ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే నష్టం. ఎవరు పోయారు? తోటలోంచి ఎవరు గెంటి వేయబడ్డారు? ఆశీర్వాదకరమైన జీవితం నుండి శాపగ్రస్తమైన బ్రతుల్లోకి ఎవరు వెళ్ళారో? దేవుని మాటను తేలిగ్గా తీసుకున్నోడు పోయాడు. దేవుని మాటను సీరియస్గా తీసుకొని భయపడినోడు ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. యేసయ్య వచ్చి మనకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? ఆదాము ఏదైతే విస్మరించి దరిద్రం తెచ్చిపెట్టాడో, ఆదాము విస్మరించిన దాన్ని యేసయ్య గట్టిగా అనుసరించి చూపించి మనకు జీవం తెచ్చాడు. దేవుని మాటలు సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకొని మనందరికీ మరణాన్ని, శాపాన్ని, దరిద్రాన్ని తెచ్చిపెట్టాడు ఆదాము, మొదటి ఆదాము. అయితే కడపటి ఆదామైన యేసయ్య మన కోసం వచ్చి ఆయన పుట్టింది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టిన దాకా ప్రతి చోట మీరు చదివినట్లయితే మీకు అర్థమైద్ది, నాదేమి లేదు, నా చిత్తము కాదు, నేనేదో ఉన్నానంటే ఉన్నాను, అంతా నా తండ్రి చిత్తమే.
అంతా నా తండ్రి చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన సంకల్పమే, ఆయన ఉద్దేశమే, ఆయన కార్యమే. మరి యేసయ్య చేసిన దాని వల్ల ఏమొచ్చింది? లోకానికి ఏమొచ్చింది? శిక్ష తప్పి రక్షణ వచ్చింది. ఆదాం చేసిన దానికి అది. దేవుని మాట తేలిగ్గా తీసుకొని ఒకడు శాపాన్ని తెచ్చిపెడితే అదే మాటను సీరియస్గా పాటించి యేసయ్య మనందరి రక్షణకు కారకుడయ్యాడు. ఇప్పుడు ఇది చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడండి, హెచ్చరిక. ఇది వద్దు, అలా ఉండొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్పాడు. ఎంతమంది దాన్ని గౌరవించి, ఇప్పుడు ఇక్కడ బలిపీఠం మీద నుంచి వాక్యం వచ్చింది, నువ్వు మోకాళ్ళు ఏం అడిగావు? అయ్యా, ఈ ఆదివారం వేళ నేను నీ సన్నిధిలో ఉన్నాను తండ్రి, నాతో మాట్లాడయ్యా అని మొత్తుకొని అడిగావు. మరి మాట్లాడతాడా? మాట్లాడ్డా? నువ్వు అడిగావు, అడుగు నేను ఇస్తాను అన్నాడు. నువ్వు అడిగావు, మాట్లాడతాడు. నీకు సంబంధించిన మాటలు వస్తాయి, నీకు ఇవ్వాల్సినవి ఆయన ఇస్తాడు, నువ్వు అడిగావు కాబట్టి. ఇచ్చిన మాటలు నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడు కొన్ని విషయాలు, నువ్వు ఫాలో అవుతున్నావా? ఎంత మాత్రం ఫాలో అయ్యావు నువ్వు? ఎన్ని నెరవేర్చావు నువ్వు? కొన్ని పనులు చెయ్యొద్దు అని చెప్పాడు, నువ్వు ఆగావా? ఆగలేదు. సమయపాలన విషయంలో స్పష్టంగా మాట్లాడాడు. సమయమును వ్యర్థపుచ్చొద్దు, వేరే వ్యర్థమైన టైం పాసులు చేయొద్దు, మీరు ఈ విషయంలో సీరియస్గా ఉండండి, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఎన్నిసార్లు ప్రసంగాలు వినలా? నిజంగా ఫాలో అవుతున్నారా? పక్కన పెట్టారా? అంటే దేవుని మాట నీ ఆత్మీయ జీవితానికి కీడు కలిగించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. ఏకాంత ప్రార్థనలో గడపండి, భక్తి సాధన చేయండి, దేవునితో అంటు కట్టబడి ఉండండి, దేవునితో ఏకాంతంగా గడిపి శక్తి పొందుకోండి, అప్పుడు సేవలో మీరు ముందంజలో ఉంటారు, అద్భుతంగా వాడబడతారు, అగ్ని వలె మండుతారు అని దేవుని వాక్కు రిలీజ్ చేశాడు. ఆ మాట విన్నారు చాలామంది, కానీ ఎంతమంది గడుపుతున్నారు? అంటే దేవుడి దగ్గరకు వచ్చామో మాట్లాడయ్యా అని అడుగుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాతే మా మాటలు ఇటు విని, అంటే బ్రదరు అన్ని మాటలు మనం ఫాలో అవ్వాలంటే కష్టం బ్రదరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అవన్నీ అలాగే పాటించాలంటే కష్టం. కాబట్టి ఏదో మనకు అలివైనవి, మనకు అనుకున్నవి, మనకు అనువైన వాటిని మాత్రమే మనం ఫాలో అయ్యి మిగిలినవన్నీ పక్కన పెట్టేసేయాలి. సేవ చేసే సేవకుడి దగ్గర నుండి విశ్వాసి వరకు ప్రతి ఒక్కడికి హెచ్చరిక, వార్నింగ్ ఏంటంటే దేవుని మాటలు తేలికగా తీసుకోవద్దు, అది పెద్ద పాపం అవుతుంది, అదే నీకు దరిద్రం తెచ్చిపెడుతుంది, అదే నాశన హేతు అవుతుంది. ఆయన మాటలు చాలా తీవ్రంగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ మాట శ్రమ కలిగింది, సమస్య కలిగింది, దేవుని మాట తీవ్రంగా తీసుకుంటే ఏం చేయాలి? కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీ ఇంట్లో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? సంఘపు పెద్దలను పిలిపించండి, వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు, మీరు కూడా ప్రార్థన చేయండి, సమాధానం. ప్రతి ఒక్క దానికి పరిష్కారం చెప్పాడు. ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇలా నడవండి, ఇలా ప్రవర్తించండి, ఇలా మాట్లాడండి, ఇలా వ్యవహరించండి అని అన్నీ చెబుతానే ఉన్నాడు ఆయన వాక్యంలో నుండి. కానీ నమ్మకం, ఇంట్లో పేషెంట్ను పెట్టుకొని బాధలు మర్చిపోవటానికి సీరియళ్ళు చూస్తుంటారు కొంతమంది. ఇంట్లో పేషెంట్ను పెట్టుకొని బాధ మర్చిపోవటానికి సీరియళ్ళు, సినిమాలు, కామెడీలు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కుళ్ళు జోకులు వేసుకొని పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఫ్యామిలీ వెళ్ళిపోతుంది, శాపానికి వెళ్ళిపోతుంది, డేంజర్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది, పట్టదు. అదేంటంటే మరి అదే ఆలోచిస్తూ కూర్చుంటే కొంచెం దిగులుగా ఉంటుంది, అందుకని కుళ్ళు జోకులు వేసుకొని, అందుకని జోకులు పెట్టుకొని ఇకిలిస్తున్నాం అంటారు. ఇకిలిచ్చమని చెప్పాడా? తాడో పేడో తేలిందాకా మొర్ర పెట్టాలా?
అది దేవుడు చెప్పిన మాట. అది ప్రార్థన చెయ్యవలెను. నీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యి. సమాధానం తాడో పేడో తేలిందాక, దానికి జవాబు వచ్చిందాక, పరిష్కారం దొరికిందాక నువ్వు చెప్పావుగా ప్రభు అని మొర్ర పెట్టు. ఆయనకే చెప్పు, నువ్వు చెప్పావుగా, ప్రార్థన నేను చేస్తున్నా, నువ్వు సమాధానవి. ఎంతమంది ఈరోజు అంత పట్టుదల కలిగిన వాళ్ళు ఉన్నారండి. అంత పైపైన భక్తి, సీరియస్ లేదు, ఏమి లేదు. మాటలైతే వింటారు, బైబిల్ సంకలో పెట్టుకుంటారు, తెగ తిరుగుతారు. పెద్ద బైబిల్ బాగా ప్రేమించి అనుసరించే భక్తుల్లాగా ఎటుపోయినా బైబిల్ ఉంటుంది, కానీ దానిలో ఉన్న విషయాలు మాత్రం పట్టింపు లేదు. అంత సీరియస్ కావు. కాళ్ళు ముడు. దేవునికి స్తోత్రం. కాళ్ళు చాపొద్దు నాన్న, కాళ్ళు ముడు ఉండి కొద్దిసేపు అట్లా. మార్చుకుందామా లేకపోతే అంతే కొనసాగుదామా? మార్చుకోకపోతే బాగుపడేది ఉండదు. ఆయన మాట అలానే ఉంటుంది, పాటించిన నువ్వు ఇలానే ఉంటావు. ఈ బతుకు ఎంతే తెల్లారిద్ది. సైతాను చాలా తెలివిగా చేసే మోసాలలో ఒక భయంకర మోసం ఇదే. ఏం చేయలేవాడు. అవ్వనేమన్నా పట్టుకున్నాడా? తింటావా, నిన్ను తన్నమంటావా అని మెడబట్టుకుని ఎట్టుకెళ్ళాడా? వాడు మెల్లగా అవ్వ పక్కన చేరి దేవుని మాటలు అంత సీరియస్ కాదు అని నూరిపోశాడు. వాడు దేవుని మాటలు అంత ప్రాముఖ్యమైనవి, అంత నమ్మదగినవి కావు. అంతే, అయిపోయింది. ఆల్రెడీ డౌట్ ఉంది ఈ మనిషికి. అగ్నికి ఆజ్యం తోడైంది, పోయి వద్దన్న పని చేసేసింది. మరి ఏం ఒరిగింది? అంతకుముందు లేకుండా, ఏ చాకరీ లేకుండా ఏదో ఆ నీళ్లు కాస్త ఆ చెట్లకి పాదులు నీళ్లు కట్టుకుంటే చాలిక చక్కని పండ్లు, జీవవృక్ష పండు కూడా అన్నీ ఫ్రీ, హాయ్. ఏ భయం లేదు, ఏ బెదురు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ క్రూర మృగం దాడి లేదు. అన్ని స్నేహితుల్లాగా ఈ ఇద్దరి చుట్టూ హాయిగా. ఎంత బాగుందో జీవితం. ఎప్పుడైతే ఈడి మాటలు, నీ పనికిమాలినోడి మాటలు, నీ దేవుని మాటలు తేలికగా తీసుకున్నారో, దేవుని మాటల్ని తక్కువగా చూశారో, ఆయన మాటలంతా నమ్మదగినవి కావు అని అనుకున్నారో, ఏదెన్ నుండి నెట్టబడ్డారా? ఇప్పుడు ఏదెన్ తోట నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక భూమి వాళ్ళకి ఏం మొలిపించింది అన్నాడు. చదువు చూడొక్కసారి, వరుసగా చూడమ్మా. 15వ వచనం నుంచి చూడు, లేకపోతే 16 నుంచి చూడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చూడండి, ఆశీర్వాదమైన శాపమైన మనతోనే లింక్ అయి ఉంది. కొంతమంది ఉంటారండి, దేవుని మాటను తీవ్రంగా తీసుకోరు, తేలిగ్గా తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటే వాస్తు తేడా అన్నా, ఏదో వాస్తు తేడా అన్నా, ఈ మూల పగల కొట్టించి బాగు చేయించాను, అయినా మార్పు రాలేదు. ఆ పక్క గోడ పెరిగిందన్నారు, అది పగల కొట్టి మార్పిచ్చాను, అయినా ఇల్లు మొత్తం పగల కొట్టినా మారదు తమ్ముడా. ఇక ఇల్లు మొత్తం కూలగట్టుకొని ప్లాట్ అమ్ముకొని పోవాలా అయిన అప్పులకి. పొద్దుగల మేరా బాత్ అచ్చా సునియా మేరా భాయి ఆర్ బహనో, దేవునికి స్తోత్రం. జర మంచిగా నుండ్రి. నోరు మంచిదైతే ఊరు మంచిది, హృదయం మంచిదైతే ఆశీర్వాదం మనతోనే ఉంటుంది. ఆ హృదయం దేవుని మాటను సీరియస్గా తీసుకునేదైతే ఎంత బాగుండు. దేవుని మాటలనేమో టేక్ ఇట్ ఈజీగా పక్కన పెట్టేసి ఇంట్లో తేడా ఉందంటున్నారు అని ఒకళ్ళు వస్తారు నా దగ్గరికి, వాస్తు తేడా. మళ్ళీ నాకు గంట ప్రసంగం ఆ మనిషితో. తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, చేతబడి చేశారు అన్నయ్య, అసలు ఏం చేసినా చేస్తున్నారు. ఇక వాళ్ళకి రెండో పనే లేదు, అచ్చం వీళ్ళకి చేసుకుంటూ కూర్చోవటమే. చేతబడి చేశారు అన్నయ్య, మొత్తానికి ఏదో జరుగుతుంది అన్నయ్య. అదే వాడు చేశాడు, వీడు చేశాడు, ఇంట్లో తేడా, ఇంటి పక్కన తేడా, ఇంటి వెనక తేడా. నేను మా చిన్న వాళ్ళు ఇంటి అదే చేశాను. నేను
మా ఇంట్లో ఏదో తేడా ఉందండి, మాంత్రికుడు ఒకడు మాకు ఏదో ఇచ్చాడు, ఆవాలు ఇచ్చి సాంబ్రాన్ని ఇచ్చి రాగి రేకు ఒకటి ఇచ్చాడు, కొన్ని వేల రూపాయల డబ్బులు తీసుకొని రోజుకు 3 సార్లు ధూపదీప నైవేద్యాలతో దీన్ని పూజించు, ఈ ఆవాలు రోజు ఆ పూజ చేసిన ప్రతిసారి ఇంటి చుట్టూ చల్లమని ఇచ్చాడు. అది హైవే రోడ్డు పక్కన ఇల్లు. నేను నా డౌట్ ఏంటంటే మా బాబాయ్ చిన్నమ్మోళ్ళు ఉన్నారు మా ఇంటి పక్కన, నేను వాళ్ళ ఇంటి మీద కూడా కాసిన వెళ్ళేవాడిని. వాళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వస్తుందా అయింది. అదే మా దరిద్రం మా దగ్గర పెట్టుకున్న మా లెక్కలు మా దగ్గర ఉన్నాయి, పక్కన వాళ్ళ మీద అనుకోవటం. వాళ్ళదేమన్నా మాకు వచ్చిందా, వీళ్ళదేమన్నా మాకు వచ్చిందా. బజారు పోటీ వచ్చింది బ్రదరు, బజారు పోటీ ఉండేసరికి భలే దెబ్బ కొడుతుంది. అబ్బా బజారు పోటీ, వీధి పోటు భలే దెబ్బ కొడుతుంది. సరే మారి ఆ ఇల్లు మారి ఇంకో చోటకు పో, నువ్వు బాగుపడతావేమో చూద్దాం. 100 ఇళ్ళు మారు, నీ బతుకు మారిద్దేమో. ఎందుకు మోసం చేసుకుంటావు ఎవడు మాటలో నమ్మి. వీధి పోటు లేదు, ఆ పోటు లేదు, ఈ పోటు లేదు. అమ్మ పోటు అంతా నీ దగ్గరే ఉంది. ఇక్కడ చెప్తున్నాడు ఆదాముకి, నీ నిమిత్తమై నేల శపింపబడి ఉన్నదన్నాడు. నేలకేం సంబంధం? ఉంది సంబంధం. ఆదాము లైన్లో ఉంటే నేల పంటనిస్తుంది. ఆదాము తేడా అయితే నేల ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇస్తుంది. అర్థమైందా? ఆదాము లైన్లో ఉంటే నేల చక్కని భూఫలాన్ని భూసారాన్ని ఇస్తుంది. ఆదాము తేడా పడితే భూమి శాపగ్రస్తమైంది. ఎందుకంటే అదేగా ఫుడ్ ఇచ్చేది, దాన్ని దొక్కుతాడనమాట. ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఏదన్నా తేడా జరిగిందంటే వాస్తు తేడానో చేతబడో చిల్లంగో, అవును చేతబడి చేశారు, ఉన్నాయి, లేవని నేను అనట్లా. ఎట్ట పారింది నీ మీద? నువ్వు దేవుని సంబంధివిగా. అసలు నీకు చేతబడి చేసేవాడు ఎట్ట బతుకున్నాడు అసలు నాకు అర్థం కాదు. నీ దేవుడు చేతగానోడైతే వాడు సక్సెస్ అయ్యాడా? నీ దేవుడు అసమర్థుడైతే వాడు ప్రయోగించిన దురాత్మ నీ మీద ఏలుబడి చేసిందా? అవకాశం ఎక్కడ దొరికింది? వాగ్దానాలు ఏమైపోయినాయి? చెప్పు ఒక మాట. మరి ఆ దయ్యం పీడిస్తుంది బ్రదర్, దయ్యం పట్టింది. దానికి తెలుసు సిగ్గు శరం, ఎవరికి పట్టాలో ఎవరికి పట్టకూడదు. దయ్యానికి తెలుసు, మనకు తెలిచావదు. దయ్యానికి తెలుసు ఎవరికి పడితే వాళ్ళకి పట్టదు. అది పట్టుకున్న వాళ్ళకి పడితే తన్నులు తింటాను, పాతాళానికి పోతానని దానికి తెలుసు. ఎవరికి పట్టాలో కూడా తెలుసు దానికి. కొంతమందికి దయ్యం పట్టదు, భయం పట్టింది. దయ్యాన్నన్నా మనం చెప్పి వదిలించవచ్చు, భయం పెట్టినోడు వదిలించలేము. మెంటల్ హాస్పిటల్లో చేర్చడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యానికి తెలుసు ఎక్కడ పట్టాలో ఎక్కడ పట్టొద్దు. ఆ దయ్యం పట్టింది బ్రదర్, అసలు భలే పీడిస్తుంది. ఎందుకు పట్టింది నీ ఇంటిని, నీ ఒంటిని? ఎందుకు? అననీయ సప్పిరాలతో అన్నాడు చూడు పేతురు, ఎందుకు సాతాను నీ హృదయమును మోసపుచ్చెను? ఎందుకు దేవుని మోసపుచ్చున్నట్లు, పరిశుద్ధాత్మను మోసగించున్నట్లు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే అర్థం ఏంటి? నువ్వు సంధియకపోతే వాడు రాడు నాయన. అననీయ, వాడంటూ నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరణ కలుగజేశాడంటే ఏదో లూజ్ ఉందిరా నీ దగ్గర అన్నాడు పేతురు. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బ్లంట్గా మాట్లాడుతున్నాను, కొన్నిసార్లు మొరటుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి అందరికి అర్థం కావాలంటే అలాగ మాట్లాడితేనే ఈజీగా క్యాచ్ అయిద్దని నేను ఫ్రీగా మాట్లాడుతున్నా. కానీ నేను చెప్పే మాటలు మీరు తేలిగ్గా తీసుకుంటే తేడాపడతారు, సీరియస్గా తీసుకుంటే తప్పకుండా 1000 దీవెన పొందుతారు. అరే వేరే కాదు వెతకాల్సింది, ముందు నిన్ను నువ్వు వెతుక్కో, నీలోకి నీవు తొంగి చూసుకో. అసలు నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుని మాటలు నీవు ఎలా తీసుకుంటున్నావు? ఎందుకు ఆదాముకు ఆ గతి పట్టింది? కయ్యను శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడు? దేవుడు ఒకటి చెబితే వాడు ఒకటి చేశాడు. ఆదాము ఎందుకు శపించబడిన జీవితంలోకి వెళ్ళిపోయాడు? దేవుడు ఒకటి చెబితే ఆదాము ఒకటి చేశాడు. అంటే దేవుని మాటలు వీళ్ళు తేలిగ్గా తీసుకున్నారు, సీరియస్గా తీసుకోవాలా? ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు నీ ముఖపు చెమట కార్చి నువ్వు తిందువు, అంతకు ముందులాగా నీకు ఫ్రీగా దొరకదు నాయన అని చెప్పాడు. అంతకుముందు లేని వేదంలో వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి, అంతకుముందు లేని భయం వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక తరమబట్ట మొదలు పెట్టారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అనేక మంది దేవుని ఎరిగిన విశ్వాసులుగా ఉండి కూడా
మనశ్శాంతి లేని బతుకుతున్నారు. లైవ్లో ఉన్నవాళ్ళు కొంతమంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. ఎందుకు ఆవేదనతో తెల్లారుతుంది నీ జీవితం? ఎందుకు శపించబడిన అనుభవంలోకి ఎందుకు వెళ్తున్నాం మనం? ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనల్ని పిలిచాడు, శాపగ్రస్తులుగా ఉండటానికి పిలవలేదు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఉంది మన దగ్గర లోపం. ఎవరినో దానికి బాధ్యులను చేయటం కాదు, చేతబడి జరిగిందా? అయితే ఎట్లా పారింది? వాస్తు తేడా వచ్చిందా? వాస్తులో ఉందా? ఇంట్లో ఉందా? నీ ఒంట్లో ఉందా? నీలో ఉందా? ఆదాము ఎలా ఉంటే నేల అలా. అందరు చెప్పండి, ఆదాము ఎలా ఉంటే, నోరు తెరిచి చెప్పండి, ఆదాము ఎలా ఉంటే నేల అలా. అంతే. నువ్వు ఎలా ఉంటే చెప్పు, నేను ఎలా ఉంటే నా ఇల్లు అలా. అది రెండో మాటే లేదు. ఇక దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో. నీ ఇల్లు గందరగోళంగా ఉందంటే ఫస్ట్ నువ్వు గందరగోళంగా ఉన్నావని అర్థం. నీ ఇల్లు సమాధానంగా ఉందంటే ఫస్ట్ నువ్వు సమాధానంగా ఉన్నావని అర్థం. రాజీ లేదు నేను చెప్పే మాట అనుభవించి చెప్తున్నా. ఒట్టిగా ఓదో నోటి మాటలు కాసిన 4 మాటలు చెప్పడం కాదు. ప్రాక్టికల్ లైఫ్లో నేను నా జీవితంలో అనుభవించి చెబుతున్నా ఈ మాట. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించండి. దేవుని మాటలు సీరియస్గా తీసుకోండి. సేవకుల్ని గమనిస్తూ ఉంటా. మా పిల్లలు సేవ చేస్తూ ఉన్నారు కదా తమ్ముళ్ళు, ఈ సేవ చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటాను నేను. వాక్యం వచ్చింది కదా, ఆ వాక్యాన్ని ఎంతవరకు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఫాలో అవుతారు, ఎంతవరకు దాన్ని పక్కన పెడతారు అనేది సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇలాగా వాక్యం తగిలినప్పుడు ఆ రోజు మరో రోజు మాత్రమే తీవ్రంగా దాన్ని తీసుకోవటం, 3వ రోజు దాన్ని తేలిగ్గా వదిలేయటం అనేది చాలామందిలో నేను గమనించా. సేవకుల్లో ఉంది పరిస్థితి, విశ్వాసుల్లో ఉంది పరిస్థితి, పరిచారకుల్లో కూడా ఉంది పరిస్థితి. దేవుని పనిని అశ్రద్ధ చేయవద్దు. దేవుని సన్నిధిలో చేసే ఏ పరిచర్య కూడా తేలికగా చూడొద్దు. అది నీకు దేవుడిచ్చిన భాగ్యం. నువ్వు దేవుని పనిని తేలిగ్గా చూస్తే దేవుణ్ణి తేలిక చేసినట్టే. దేవుని పని సీరియస్ అని నేను చెప్పా. కొంతమంది దాన్ని అక్షరాలా ఫాలో అవుతున్నారు, కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏ ఒక్కరు తన బాధ్యత నిర్లక్ష్యం చేసినా దేవుని పని కుంటుపడుతుంది. ఏ ఒక్కరు తన కర్తవ్యం నెరవేర్చకపోయినా దేవుని పని ఆగిపోతుంది. గుండెల్లో భయం ఉండాలి. మనుషులతో కాదు నేను వ్యవహరిస్తుంది, సాక్షాత్తు దేవునితోనే నేను వ్యవహరిస్తున్నాను. నేను నాకు అప్పచెప్పిన పని అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నేను నిర్లక్ష్యం చేస్తే దేవుని పని నా వల్ల పాడైపోతుంది. ఆ శాపం నాకొద్దు. నేను నాకు అప్పచెప్పిన కర్తవ్యం, నా బాధ్యత జాగ్రత్తగా నేను నెరవేర్చాలి. అందరూ పరిచారకులందరి పనిని చూసి నన్ను చూసినప్పుడు బళా అనేటట్టుగా దైవజనుడు ఉండాలి, దేవుడు కూడా ఉండాలి. కొంతమంది ఏమంటారు, ఆయన అట్ట చేశాడు, ఏమి ఇట్ట చేసింది, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఎలాగా అలాగా అని వాళ్ళ మీద అరెత్తి ఆమె అలాగే ఈమె ఇలాగే. ఆమె కోసం చేస్తున్నావా, ఆయన కోసం చేస్తున్నావా? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు దేవుని పని? ఎవరు చూడాలని చేస్తున్నావు? దేవుడు చూడాలని చేస్తున్నావు, దేవుని చిత్తం నెరవేరుస్తున్నావు, ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతున్నావు. నువ్వు దేవుడినే చూడాలి. ఒక్కొక్కటి సైకాలజీ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మైండ్ ఒక్కో రకంగా ఉంటుంది. శాంతి, ఒక్కొక్కరి మైండ్ ఒక్కో రకంగా ఉంటుందమ్మా. అందరూ ఒకే రకంగా ఉండరు. అటు వాళ్ళకెళ్ళి చూడకూడదు. నా పని వరకు నేను నమ్మకంగా చేయాలి. పరిచర్య చేసేవాళ్ళు అందులో సీరియస్గా ఉండాలి. సేవ చేసేవాడు తన కర్తవ్య నిర్వహణలో సీరియస్గా ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఏకాంతంగా గడపమన్నాడు. ఎంతమంది గడుపుతున్నారండి ఏకాంత ప్రార్థనలో? సెల్ ఫోన్ ఒకటి దొరికింది ప్రతి ఒక్కడికి, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు. ఒక పట్టాను వదిలిపెట్టదు కోతికి కొబ్బరి చెప్ప దొరికితే. గీక్కుంటా 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 తింటానే ఉంటుంది పొద్దుగా. ఎప్పుడన్నా దాని చేతిలో అదే ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కడికి ఒక కొబ్బరి చెప్ప దొరికింది. అదేమంటే వాక్యం చూడటానికి బ్రదర్, వాక్యం చూడటానికి బ్రదర్. నిజంగా ఎంత
దారుణం అంటే వాక్యం అనే వంక అడ్డం పెట్టి ఇక మిగిలిన చెత్త అంతా చూసుకుంటా వ్యర్థమైన కాలక్షేపం చేసుకుంటా ఎంతమంది అండి ఈరోజు భక్తి నాశనం అయిపోయింది. చాలామంది జీవితాల్లో బానిసలు అయిపోయారు. సేవకులు దాసులు, సెల్ ఫోన్కి బానిసలు, దాసులు అయిపోయారు. ఈరోజు ప్రసంగంలోనే అది చూడొద్దు ఇది చూడొద్దు అనే ప్రసంగాలు దంచి పక్కకు వచ్చిన తర్వాత మొత్తం చేస్తుంది అదే. అంటే ఏది చెబుతున్నాడో అది చేయటల్లా, ఏది వద్దంటున్నాడో అదే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ దరిద్రం లేనప్పుడు, ఆ కీప్యాడ్ సెల్ ఫోన్ ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు ఫోన్ మాట్లాడారు. మిగిలిన సమయం అంతా వాక్యం చదవటమో, సేవకు వెళ్ళటమో, ఏకాంత ప్రార్థనకి వెళ్ళటమో చేశారు. ఇప్పుడు ఏ కొంచెం ఖాళీ దొరికినా ఇక దాన్ని తీస్తున్నాడు. ఏదైనా ఉంటే ఆ పని ఈ పని చేయటం, ఇక దాన్ని తీయటం, ఇక కొబ్బరి చెప్పని ఇక గీక్కుంటా కూర్చోవటం. సేవకులకు చెబితే మీకు తగిలిద్దని చెబుతున్నానులే. మీలో ఎంతమంది ఉన్నారు కొబ్బరి చెప్పు బ్యాచ్? ఉన్నారా? షో చేయొద్దు దేవుని ముందు, వాస్తవం ఒప్పుకుందాం. ఎంతమంది ఉన్నారు? నిజమేనన్నా, నేను దాంతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తున్నానన్నా, నేను కొద్దిగా దాన్ని చూస్తున్నానన్నా, కొద్దిగా నేను టైం ఇస్తున్నాను దానికి అన్నోళ్ళు అబద్ధాలు ఆడకుండా చేయొద్దండి. యథార్థ హృదయంతో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. కొంతమంది దొంగలు చేయొత్తారు, పరిశుద్ధ దొంగలు. వీళ్ళు పాపాత్ములైన దొంగలు కాదు కానీ పరిశుద్ధులైన దొంగలు అనమాట. అందుకని వీళ్ళకి పరిశుద్ధ దొంగలు అని పేరు పెట్టాను. ఈ పరిశుద్ధ దొంగలు చేతులు ఎత్తలేదు. నేను చెప్తున్నా, చేతులు ఎత్తిన వాళ్ళు యథార్థవంతులు, తప్పును తప్పుగా ఒప్పుకున్నారు. ఎన్నిసార్లు మీరు వాక్యం విన్నారు? అట్ట టైం వేస్ట్ చేయొద్దు, దానిలో ఏ ఉపయోగం లేదు, బుర్ర పాడైపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది, దేవునితో గడపండి అని ఎన్నిసార్లు విన్నారు మీరు? విన్నారా? ఏం లేదా? నేను చెప్పగా విన్నారుగా. మరి దాన్ని సీరియస్గా తీసుకున్నారా? మరి ఏం చేయాలా? మీరు కాదా? మరి ఎలా మీరు ఆశీర్వదించబడతారు? నా ముందుకేమో కూటమి అయిపోగానే డింగమని వచ్చి తల ఉంచుకొని వస్తారు. నేనేమో చేతుల నుంచి ఆశీర్వదించు బ్రవ్వా. ఎట్లా వస్తుంది? ఆశీర్వాదానికి తగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఎలా సాధ్యమవుతుంది సోదరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించి సరి చేసుకోండి. మన ప్రవర్తన ఒక రకంగా, మనం చేసే ప్రార్థన ఒక రకంగా కాదు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే నష్టపోయేది నేను కాదు, దేవుడు కాదు, నువ్వు నష్టపోతావు. ప్రతి విషయంలో శ్రమ కలిగిందా ప్రార్థన చేయమన్నాడు, అది తీవ్రంగా తీసుకోవాలి. పాపం చేసే అవకాశం దొరికిందా జారత్వమునకు దూరముగా నీ ఘటము కాపాడుకోమన్నాడు, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేవునికి నచ్చని హేయమైన పనులు చేసే అవసరత నీకు ఏర్పడిందా? శ్రమపడ అవసరమైతే, కానీ దేవునికి నచ్చని ఆ హేయమైన క్రియలు చేసే విషయంలో మాత్రం మెత్తబడద్దు. మెత్తబడ్డావు అంటే దేవుడిని మాటలు పక్కన పెట్టావని అర్థం. దేవుని మాటలు గట్టిగా పట్టుకో. ఆ మాటలను అనుసరించి గట్టిగా బ్రతకడానికి కష్టపడు. దేవుని కార్యాలు బలంగా నువ్వు స్వతంత్రించుకోపోతే అప్పుడు అడుగు. ఇంకెందులో లేదు, ఉన్నదంతా ఇందులోనే ఉంది. నేను చెప్తున్నా, కడవరి దినాల్లో మనం ఉన్నాం. సైతాను చాలామందిని భయంకరంగా మోసం చేస్తూ ఉన్నాడు, చాలా దారుణంగా దెబ్బతీస్తూ ఉన్నాడు. మనం తెలివి కలిగి అంత్య దినాల్ని గుర్తుపట్టి జాగ్రత్తగా తప్పించుకోకపోతే తేడా పడతాం. వరుసగా ఆలోచిద్దాం. దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్త ప్రకారం నిరీక్షిస్తున్నావు కనుక నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీకు న్యాయం జరిగిద్ది. ఇప్పుడు కాకపోతే ఇంకా 4 రోజుల తర్వాత, ఇంకా 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా సరే 4 గంటలుగా న్యాయం జరిగిద్ది. నీకు ఒక్కింత నువ్వు ఆశిస్తే 4 గంటలుగా జరిగిద్ది. నీ నిరీక్షణ దేవుని మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఇది నిజం. రెండవది, వాస్తుల్లోనో అస్తుల్లోనో లేదు, ఉన్నదంతా దేవుని మాట పాటించకపోవటం అన్న నీలోనే ఉంది దోషం అంతా. నువ్వు ఆశీర్వాదకరంగా దేవుని మాటలను అనుసరించి బ్రతికితే నువ్వు విసిరినది కూడా ఆశీర్వాదకరంగా నీ చేతికి వచ్చిద్ది.
నీ నిమిత్తం నేల దీవించబడిద్ది, నీ ఇల్లు దీవించబడిద్ది, నీ సంతానం దీవించబడిద్ది. ఈ మాటలు 100 సార్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట సీరియస్గా నువ్వు తీసుకొని త్వరగా చదువు, టైం లేదు, ఇక ముగిస్తున్నా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల, అద్దుగో అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అద్దుగో చదువమ్మా, ఆ మాటలన్నీ చూడండి, అండర్లైన్ చేయండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ఆయన మాట విని ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకొనిన ఎడల, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, దేవునికి మహిమ. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ నీవు గైకొని నడచిన ఎడల, ఆయన మాటలు అనుసరించి నడిచిన ఎడల ఎన్ని దీవెనలు చెప్తున్నాడు. ఇక చూడు, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. పొలములో దీవెన, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి మహిమ. నీ గర్భఫలము దీవించబడుతుంది. ఇంకా భూఫలము, పశువు అంటే పంట దీవెనకరంగా ఉంటుంది. దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు, పశువులు దీవించబడతాయి. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. గంప, పిండి పిసుకు, తొట్టి, ధాన్యపు గంప, రొట్టెలు చేసుకోవటానికి పిండి, అంటే నీ ఆహార విషయంలో దీవెన వస్తుంది. సమృద్ధి పోషణ నీకు ఉంటుంది, అనేకులకు ఇవ్వగలుగుతావు నువ్వు. ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు అంటున్నాడు ఇక్కడ. చదువు. నీవు లోపలకు వచ్చినప్పుడు దీవింపబడుదువు, నువ్వు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవెన. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అద్దుగో, నీకు కీడు కల్పించాలనుకున్నాడు వాడే కీడులో పడతాడు. వారొక నిన్ను పాడు చేయాలనుకున్నాడు వాడే పాడైపోతాడు. నిన్ను నాశనం చేయాలని నీ నాశనాన్ని ఎదురు చూసిన వాడు దెబ్బతినటం నువ్వు చూసి నువ్వే వాడిని ఓదార్చే పరిస్థితి వస్తుంది. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నా విషయంలో చాలాసార్లు జరిగింది అట్లా. చాలామంది ఐక్యంగా కలిసి వచ్చారు నన్ను నా మీద తగా తీసుకోవటానికి. సగం దూరం వచ్చి మధ్యలో వాళ్ళే తిట్టుకుని వెళ్ళిపోయారు. ఆ సంగతి తెలిసి నేను పిచ్చగా నవ్వుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా ఐక్యంగా, చాలా యూనిటీగా కట్టకట్టుకొని వచ్చారు నన్ను బాగా ఇబ్బంది పెట్టాలని. సగం దూరం వచ్చి వాళ్ళే ఒకడు కొట్లాడుకొని తిట్టుకొని, నువ్వు తేడారా, మీరు తేడారా, అదిరా ఇదిరా అనుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళే మొత్తం. చదువుమా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. సమృద్ధి, అలాగే వ్యాపార స్థలములు. చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. అబ్బా, ఆశీర్వాదకరమైన జీవితం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అబ్బా, ఆయన మాట నువ్వు అనుసరించాలి బాబు, సీరియస్గా తీసుకోవాలి. ఎంతమందికి అర్థమైందో మరి ఇదేమో. ఈ సీరియస్గా తీసుకోవాలని చెప్పిన మాట సీరియస్గా తీసుకోకపోతే మొత్తం బూస్ అయిపోయింది.
సీరియస్గా తీసుకోవాలన్న ఈ మాటని సీరియస్గా తీసుకోండి. చెప్పినట్టు భక్తి సాధన చేయండి. ఆశీర్వాదకరమైన జీవితం నీకు దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఉన్న మర్మమంతా ఆయన మాటను గౌరవించడంలోనే ఉంది, ఆయన మాట పాటించడంలోనే ఉంది. ఆయన మాట వింటే అసలు ఎన్ని దీవెనలు చెప్పాడో చూడు. నీ గంప పిండి పీసుకు తొట్టి దీవించబడిద్ది, నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు, నీ ఆశీర్వాదం ఎవడో దొంగిలించలేడు, మొత్తం కలిసి ఒక్కదారిగా నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 దారులు పరారైపోతారు అన్నాడు. ఇంట్లో దీవెన, వెలుపట దీవెన. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? కష్టపడి చాకిరీ చేసుకున్న మనశ్శాంతి లేదు. కష్టపడి సంపాదించింది, చేతులారా ఆర్జించినది నోరారా తినటానికి లేదు, కడుపారా తినటానికి లేదు. వడ్డీలు కొడ్డీలు, వడ్డీలు కొడ్డీలు, వడ్డీలు కొడ్డీలు, అప్పులు. కొంతమంది సొమ్ము హాస్పిటళ్ళకి, కొంతమంది సొమ్ము పోలీస్ స్టేషన్లకి, కొంతమంది సొమ్ము లాయర్లకి, కొంతమంది సొమ్ము కేసులకి, కొంతమంది సొమ్ము నమ్మక ద్రోహాలకి, నయవంచనలకి. ఎందుకు ఇలాగ అయిపోతుంది నీ కష్టార్జితం? ఏం జరిగింది? ఏం జరగలా. ఆయన మాటలు తీవ్రంగా తీసుకోవాలా, తేలిగ్గా తీసుకున్నావు. ఆయన చెప్పినవి నువ్వు లక్ష్య పెట్టాలా. నీ బుర్రకు తోచినట్టు బతకడానికి అలవాటు పడ్డావు, నీ బుర్రకు తోచినట్టు ప్రవర్తించడానికి అలవాటు పడ్డావు. అందుకే 2 విధముల దారిద్ర్యంను అనుభవిస్తున్నావు. ఆత్మీయ దారిద్ర్యం, భౌతిక దారిద్ర్యం. లేకపోతే ఈ గతి ఎందుకు వస్తుంది? రాదు. అన్నా నేను బాగానే బ్రతుకుతున్నానన్న, చాలా వరకు నేను అన్ని చూసుకొని క్రమంగానే బ్రతుకుతున్నానన్నా, అయినా నాకెందుకు ఇలా వస్తుంది అని అడుగుతావేమో. దానికి కూడా చెప్తా, విశ్వాస పరీక్షలో నీవు ఉండి ఉండవచ్చు. ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించే శుభగడియలు ఇప్పుడు సమీపమై ఉండవచ్చు. అన్నా నేను నిజాయితీగానే ఉన్నానన్నా, నేను నమ్మకంగానే ఉన్నా, జాగ్రత్తగా అన్ని కంట్రోల్ చేసుకొని బతుకుతున్నా, ఆయన మాట చొప్పునే అడుగులేస్తున్నానంటే అట్లయితే ఆయన వాక్యం తప్పిపోదు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఇదిగో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. అది స్వతంత్రించుకుంటావు అంతే, డౌట్ పడొద్దు. లేదన్నా నాలో బ్యాలెన్స్ మిస్ అయింది, నేను తప్పాను, తేడా పడ్డాను, నాలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, నిజంగా కొన్ని విషయాల్లో నేను అశ్రద్ధ చేశానంటే మారు మనసు పొందు, సరిదిద్దుకో. ఇంట్లో తేడా కాదు, నీలో తేడా. భూమిలో తేడా కాదు, నీలో తేడా. అదే చెప్తున్నా, నువ్వు దేవుని మాటలకు భయపడే జాగ్రత్తగా అడుగులు వేస్తే పొలంలో నడుస్తూ అట్లా విసిరినవి కూడా 10 బస్తాలు అవుతాయి. నీకు ఒక గుప్పెడు గింజలు అట్లా విసిరితే అయ్యి 10 బస్తాలు అయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఆయన నీకు తోడై ఉంటే ఇంక నీకు కొరత ఏంది? ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఎవరు వచ్చి చేయి జాపినా ఇదిగో తీసుకొని వెళ్ళు, ఇదిగో తీసుకొని వెళ్ళు, అట్లుంటుంది. యోసేపు అడుగుపెట్టాడు ఐగుప్తులో, కరువు ఉందా? 7 ఏళ్ల కరువులానే లేదు. ఎందుకు? దేవుని మాటకు భయపడి బ్రతికే ఒకడున్నాడు అక్కడ. ఆ ఒకరిని బట్టి రెండు ప్రాంతాల్లో, ఐగుప్తులో, కనాన్లో కరువు లేకుండా పోషించబడ్డారు. దేవుని మాటను అనుసరించి బ్రతికే బిడ్డ ఇంట్లో ఒక్కళ్ళుంటే ఆ ఒక్కరిని బట్టి ఆ ఇంట్లో సమృద్ధి. దేవుని మాటకు భయపడి జాగ్రత్తగా జీవించే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇంటికి దీవెన, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. కుటుంబంలో ఉన్న నలుగురు అయితే, నలుగురు 4 రకాల మెంటాలిటీలు అయితే శాపగ్రస్తం. నేను దేవుని బిడ్డ, నేను చెప్తున్నావు, కానీ ఆయన మాట లక్ష్య పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది నీకు దీవెన? కాబట్టి ఇది ఎంత సీరియస్గా తీసుకోవాలో మీరు దయచేసి ఆలోచించి ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకొని జాగ్రత్తగా అడుగులు వేయమని మీకు హెచ్చరిక చేస్తున్నా. నువ్వు తీసుకుంటావా శ్యామ్ దేవుని మాట తీవ్రంగా? ఇప్పటిదాకా తీసుకున్నావా? కొన్ని తీసుకున్నావు, కొన్ని విషయాల్లో సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ తమ్ముడు. అందరం నేను చెబుతుంటే పిచ్చోళ్ళలా కనపడతా, కొంతమందికి ఆడ అంతే చెబుతుంటాడులే, మెంట్లోళ్ళలా కనపడతా. పిచ్చోడినా అయితే ఉండొచ్చు, నేను పిచ్చోడిని, కానీ నన్ను వాడుకోమని మీరే అడిగారుగా. నన్ను వాడుకునేవాడు మెంట్లోడు కాదు,
నాలో ఉండి మీతో మాట్లాడుతున్నవాడు పిచ్చోడు కాదు, సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్ముడు. చెయ్యి, మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి. ఒక్కసారి నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదు అన్న వచనం గుర్తు చేసుకో. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకున్నవారు ఇలాగూ ఆశీర్వదించబడతారన్నాడు. చాలా అద్భుతమైన దీవెనలు అందులో చెప్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. భక్తిగా చేయాలి. భక్తిని ఏదో ఆటగా తీస్తావేంటి? భక్తిని తేలిగ్గా చేస్తావేంటి? భక్తి అంటే భక్తే. నువ్వు భక్తుడు అంటే భక్తుడులానే ఉండాలా, నువ్వు భక్తురాలంటే భక్తురాలానే వ్యవహరించాలా. నువ్వు అటు ఇటు కాకుండా బతుకుతావేంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని భక్తుడు అంటే ఆ ప్రవర్తన ఇక నువ్వు అలవాటు చేసుకోవాలి. భక్తిపరుడు, నేను భక్తిపరురాలని చెప్తున్నావంటే ఆ మాటకు తగ్గట్టు నీ బ్రతుకు ఉండాలి. భక్తురాల్లాగానే నువ్వు బతకాలి. నేను భక్తుడంటావు, భక్తిహీనంగా కనపడతావు. నేను భక్తురాలంటావు, భక్తిహీనమైన క్రియలు చేస్తావు. నీ భక్తి నీకు నచ్చుతుందా? గుండె మీద చేసుకొని చెప్పు. అసలు నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ఆత్మీయ అనుభవాలు, నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మ నడిపింపు, నీ వ్యవహారం, నీ భక్తి, నీ క్రమం అసలు నీకు నచ్చుతుందా?